హాయ్, వెల్కమ్ టు నెల్లూరు రుచులు అండ్ హన్వీ వ్లాగ్స్. ఈరోజైతే నేను మీ ముందుకు ఒక చేపనైతే తీసుకురాబోతున్నానండి. ఎండు చేపని ఇది కానీ ఫ్రై చేసుకొని కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఉదయాన్నే మా నాన్న అయితే ఫోన్ చేశారు, వంట ఏం చేసామమ్మా అని. నేనైతే వంకాయ బజ్జీ చేశాను నాన్న అన్నాను. సరే, నేను వచ్చేటప్పుడు ఎండు చేప తీసుకొస్తాను, ఫ్రై చేసుకో అన్నాడు. ఇంకెందుకు ఆలస్యం, తీసుకొచ్చేసాయి నాన్న అన్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూద్దాం రండి. ఈ చేప పేరేంటో మీకు తెలుసండి? చూడండి ఎంత పొడవుగా, ముక్కు చూడండి పాములా ఉంది అసలు. దీన్నైతే మా నెల్లూరు వాళ్ళైతే తాటాక్ చేప అంటారు. మీకు ఈ చేప పేరు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. వీటిని అయితే నేను కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు. ఇవైతే బాగా ఎండిపోయి ఉన్నాయి. ముందైతే తలగా తీసేసాను, ఇప్పుడైతే కట్ చేసేసుకుంటున్నాను ముక్కలు ముక్కలుగా. వీటినైతే మనం పచ్చట్లోకి కానీ పప్పులోకి కానీ అయితే సూపర్ కాంబినేషన్ అండి. ఎప్పుడైనా పప్పుచారు చేసుకుంటే ఇట్లాగా ఫ్రై అయితే చేసేస్తాను. దీని తోక చూడండి ఎలా ఉందో. లాస్ట్ అయితే కట్ చేసేసి ఇది కూడా వేసేసాను. ఇప్పుడైతే మనం నీట్గా క్లీన్ అయితే చేసేసుకుందాం ఈ ముక్కల్ని. ఇప్పుడైతే ఒక గిన్నెలో ఒక వాటర్ తీసుకుని ఒక 5 మినిట్స్ అయితే ఈ ముక్కలన్నింటిని వేసి నానబెట్టాలి. ఎందుకంటే వీటిపైన ఉంది వైట్గా, అదైతే నానితే నీట్గా వస్తుంది. ఇలా నానిన తర్వాత అయితే ఇట్లా చేతితో రుద్దుతూ కడగాలి, మొత్తం వైట్ అంతా పోవాలి. చూడండి వాటర్ ఎంత బ్లాక్గా ఉన్నాయో. ఇలా నీట్గా కడిగితే మనం ఫ్రై చేసుకుంటే నీచు వాసన అనేది అసలు ఉండదు. ఇలా ఒక్కసారి కడిగితే సరిపోదండి, 3 టైమ్స్ కడగాలి, అప్పుడే నీచు వాసన అనేది ఉండదు. ఇప్పుడైతే ఒక మంచి నీళ్ళలో తీసుకొని ముక్కలన్నిటిని వేసేస్తున్నాను. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో, అసలు బ్లాకే లేదు, వైట్గా. ఇది ఇంకొక వాటర్లో మళ్ళీ 3వసారి కడుగుతున్నాను. ఎన్నిసార్లు కడిగితే తప్ప నాకు తినాలనిపించదు. ఇప్పుడైతే నీట్గా ఉన్నాయి కదా. ఇప్పుడైతే ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించి అందులో ఆయిల్ అయితే వేసేద్దాం. ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ అయితే సరిపోద్ది, ఎక్కువ అవసరం లేదు. చేపలన్నింటినీ వేసేస్తున్నాను. ఇలా సిమ్లో పెట్టి మాత్రం ఫ్రై చేసుకోవాలి, హైలో పెట్టకూడదు. హైలో పెట్టడం వల్ల మాడిపోద్ది చేప, టేస్ట్ ఉండదు, చేదొస్తుంది. ఇలా ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు టర్న్ చేసుకొని నీట్గా కాల్చుకోవాలి. మరీ మాడకుండా దోరగా వేగేటట్టు చూసుకోవాలి. ఫైనల్గా అయిపోయింది. లాస్ట్గా ఉన్నప్పుడు అయితే కొంచెం పసుపు అయితే వేసాను. ఇలా అంతా ఒకసారి కలిపి స్టవ్ ఆపే ముందు అయితే 1 స్పూన్ కారం వేసుకొని ఆపేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.